సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ కూడా ఫ్యాక్టరేషన్ ఫస్ట్ అయితే అది లెఫ్ట్ సైడ్ తెచ్చేసుకోండి. సో ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 14 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15 ఈక్వల్ టు 36. సో తర్వాత ఇది ఫ్యాక్టరేషన్ చేసేయండి. సో ఫ్యాక్టరేషన్ చేస్తే ఇది ఏమొస్తుందంటే ఎక్స్ ప్లస్ 7 ఇంటూ ఎక్స్ మైనస్ 2 వస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా ఫ్యాక్టరేషన్ చేస్తే ఎక్స్ ప్లస్ 5 ఇంటూ సో ఇది 2 కాదు, ఇది 3. సో ప్లస్ 3x. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఎక్స్ మైనస్ 2 వస్తుంది. సో ఈక్వల్ టు 36. ఇప్పుడు రెండిట్లో కామన్గా ఎక్స్ మైనస్ 2 ఉంది. సో రెండిట్లో కామన్గా ఎక్స్ మైనస్ 2 అలా కామన్ రాకపోతే అది ఇంకా డిఫరెంట్ ప్రాసెస్. సో ఇప్పుడు మనకు కామన్ వచ్చేసింది కాబట్టి మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 7 ప్లస్ మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 సో ఇంటూ ఈక్వల్ టు 36. ఇప్పుడు మనం ఏంటి మాడ్యులస్ ఓపెన్ చేస్తాం. సో ఏంటి ఫస్ట్ హారిజాంటల్ లైన్స్ డ్రా చేస్తాం. సో ఏంటి ఎక్స్ మైనస్ 2 తర్వాత ఏంటి ఎక్స్ ప్లస్ 7 తర్వాత ఏంటి ఎక్స్ ప్లస్ 5. సో మనం హారిజాంటల్ లైన్స్ డ్రా చేస్తున్నాం. సో వీటిని జీరోకి ఇస్తే క్రిటికల్ వాల్యూస్ ఏంటి 2 మైనస్ 7 మైనస్ 5. సో ఫస్ట్ లీస్ట్ వాల్యూ రాయండి. సో మైనస్ 7. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 7. తర్వాత ఏంటి లీస్ట్ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5. ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి కదా. తర్వాత ఏంటి ఎక్స్ ఈక్వల్ టు 2. సో ఫస్ట్ దీన్ని జీరోకి ఈక్వేస్తే ఎక్స్ వాల్యూ 2 వస్తుంది. ఎక్స్ వాల్యూ 2 అంటే ఇక్కడ ఉంది. సో దీనికి రైట్ సైడ్ ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్ అనేది ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి సో రైట్ సైడ్ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. నెక్స్ట్ ఇది ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 7. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 7 అంటే ఇక్కడ వస్తుంది. సో రైట్ సైడ్ ఏంటి పాజిటివ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఏంటి నెగిటివ్. నెక్స్ట్ ఇది ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5. సార్ ఇది ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 7 కదా. సో ఇక్కడ మైనస్ 5 దగ్గర మార్క్ చేశాను. సో మైనస్ 7 దగ్గర మార్క్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఏంటి రైట్ సైడ్ ఏంటి పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఏంటి నెగిటివ్. సో నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 5 అంటే ఇక్కడ వస్తుంది. సో ఏంటి రైట్ సైడ్ ఏంటి పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఏంటి నెగిటివ్. ఆల్ ఎక్స్ కోఎఫిషియంట్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్. ఇప్పుడు ఒక్కొక్క కేసు తీసుకొని చూద్దాం. సో కేస్ 1. సో కేస్ 1 ఏంటి సో మైనస్ 7కి లెఫ్ట్ సైడ్ ఎక్స్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ మైనస్ 7. ఎక్స్ వాల్యూ లెస్ దాన్ మైనస్ 7 ఉన్నప్పుడు ఆల్ 3 నెగిటివ్స్. సో కాబట్టి ఫస్ట్ వన్ ఏంటి మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2. సెకండ్ వన్ ఇది కూడా అన్ని నెగిటివ్సే. సో మాడ్ ఓపెన్ చేస్తే ఏం రాస్తాం అన్నింటిలో కూడా మైనస్ ఆఫ్ అని రాస్తాం. సో మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 7 నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 సో ఈక్వల్ టు 36. ఈక్వల్ టు 36. సో ఈక్వల్ టు 36 వస్తుంది. సో ఇప్పుడు ఏంటి సో మైనస్ కామ్ తీసేసేయండి. మైనస్ కామ్ తీసేస్తే ఇక్కడ ప్లస్ అవుతుంది. అంటే ఏమొస్తుంది అప్పుడు సో ఎక్స్ మైనస్ 2 ఇంటూ సో అక్కడ ఏంటి మైనస్ కామ్ తీసాం కాబట్టి ఎక్స్ ప్లస్ 7 ప్లస్ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 36. ఈక్వల్ టు 36. సో ఇదేంటి ఎక్స్ మైనస్ 2 ఇంటూ 2x ప్లస్ 7 ప్లస్ 5 అంతా 12. సో ఈక్వల్ టు 36. సో ఇక్కడ 2 కామ్ తీస్తుంది. 2 కామ్ తీసి క్యాన్సిల్ అయ్యండి, మీకే కొద్ది క్యాలిక్యులేషన్ తగ్గుతుంది. సో 2 కామ్ తీసి క్యాన్సిల్ చేసేసారనుకోండి. సో ఎక్స్ మైనస్ 2 ఇక్కడ ఏంటి ఎక్స్ ప్లస్ 6. సో ఎక్స్ ప్లస్ 6 2 క్యాన్సిల్ చేసేసారనుకోండి అప్పుడు ఏమొస్తుంది 18 వస్తుంది, మీకే క్యాలిక్యులేషన్ తగ్గుతుంది. సో తర్వాత మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 2x మైనస్ 12 ఈక్వల్ టు 18. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x సో ఇది ఏంటి మైనస్ 30 ఈక్వల్ టు 0. మైనస్ 30 ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఎక్స్ వాల్యూస్ కనుక్కుందాం. సో డైరెక్ట్గా ఫ్యాక్టరేషన్ రావట్లేదు కాబట్టి నేను ఈ ఫార్ములా ఇచ్చేస్తున్నా. బీ స్క్వేర్ అంటే ఎంత ఇక్కడ 60 మైనస్ బీ స్క్వేర్ మైనస్ 4ac. సో బీ స్క్వేర్ అంటే 16 మైనస్ 4ac. సో మైనస్ 4ac అంటే ఇది ఎంత 120 వస్తుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ 120 ప్లస్ 120 బై 2a 2. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 136 బై 2 వస్తుంది. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుంటారు. సో ఇప్పుడు రూట్ ఆఫ్ 136 అంటే ద నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ 121. ఇంకా తర్వాత 121 అంటే ఏంటి 121 దగ్గరలో ఉంది. సో 121 అయితే 11 అయ్యేది కాబట్టి ఇది 11 పాయింట్ సంథింగ్ అయ్యేది. నెక్స్ట్ 12 లేదంటే 12 అంటే 144 దానికంటే లెస్. 12 కంటే తక్కువ 11 కంటే ఎక్కువ అంటే 11.6 ఏదో అనుకోండి. సో 11.6 మైనస్ 4 అంటే అప్పుడు ఏమొస్తుంది సో ఒకసారి ప్లస్ తీసుకుందాం ఒకసారి మైనస్ తీసుకుందాం. సో 11.6 మైనస్ 4 ఇక్కడ ప్లస్ తీసుకుంటున్నా ఫస్ట్.
సో 11.6 మైనస్ 4 అంటే మీకు క్యాల్కులేషన్ చేయండి ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. సో 11.6 మైనస్ 4 అంటే 7.6/2 అంటే 3.8. 3.8 అనేది ఆ ఇంటర్వెల్లో ఉండదు, -7కి లెఫ్ట్ సైడ్ ఉండదు కాబట్టి ప్లస్ తీసుకుంటే లేదు. నెక్స్ట్ మైనస్ తీసుకుందాం. మైనస్ తీసుకుంటే సో 11.6 మైనస్ 4 -15.6 -15.6/2 అంటే సో ఏమొస్తుంది -7.8. -7.8 అంటే ఆ ఇంటర్వెల్లో ఉంది. సో ఆ ఇంటర్వెల్లో ఉంది కాబట్టి నెగిటివ్ అనేది ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటంటే x ఈక్వల్ టు -4 ప్లస్ లేదు మైనస్ అనే వాల్యూ ఉంది. సో √136/2. అలాగే నెక్స్ట్ కేస్ 4 చేద్దాం డైరెక్ట్గా, ఎందుకంటే సేమ్ వస్తుంది మళ్ళీ అదంతా క్యాల్కులేషన్ తగ్గుతుంది. సో కేస్ 3 1 అయిపోయింది, 2 3 మళ్ళీ చేద్దాం. లాస్ట్ కేసు చూద్దాం. లాస్ట్ కేసు ఏంటంటే సో అన్ని నెగిటివ్స్కి ఏమొచ్చింది, ఇది కూడా అదే వస్తుంది ఆన్సర్. అంటే నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను సేమ్ వస్తుందని గెస్ చేయగలుగుతున్నాను. సో ఇదేంటి మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో కేస్ 4 చేసేద్దాం, తర్వాత మళ్ళీ అంత ప్రాబ్లం చేసే పని తప్పుతుంది. సో కేస్ 4 x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2కి రైట్ సైడ్. సో 2 దగ్గర ఆర్ ఈక్వల్ పెట్టండి, లేదంటే కేస్ 3లో పెట్టండి. ఏదో కేసులో మాత్రం ఆర్ ఈక్వల్ రావాలి. సో అన్ని పాజిటివ్స్ అంటే అక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ వస్తుంది, అన్ని ప్లస్లే కాబట్టి ఇదే వస్తుంది ఆన్సర్. మొత్తం అంతా ఇదే వస్తుంది, ఇంకా రిమైనింగ్ అంతా ఇదే వస్తుంది. అందుకే డైరెక్ట్గా నేను కేస్ 4 చేశాను. అంటే ఆ మైనస్ ఇంతకుముందు కామన్ ఇచ్చి ప్లస్ అయిపోయింది, ఇప్పుడు డైరెక్ట్గా అలాగే వచ్చింది చూసుకోండి. కాబట్టి ఇప్పుడు అది మీకు క్లియర్ క్లారిటీ ఉంటేనే చేయండి, లేదంటే డైరెక్ట్గా ఇట్లా చేయబాకండి ఆల్వేస్. అంటే మీకు ఆ గెస్ చేయగలిగితేనే ఓకే, లేదంటే ఇంకా మళ్ళీ సపరేట్గా చేసుకుంటూ వెళ్తారు. సరే ఇప్పుడు ఇక సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ తీసుకుంటే ఆ ఇంటర్వెల్ ఉండదు, 2 కంటే ఎక్కువ ఉండాలి. సో పాజిటివ్ తీసుకుంటే సో 11.6 మైనస్ 4 7.6/2 అంటే 3.8. 3.8 అంటే 2 కంటే ఎక్కువ. సో కేస్ 4 నుంచి 1 నుంచి వచ్చింది. సో 4 నుంచి ప్లస్ తీసుకుంటే ఆ ఇంటర్వెల్లో ఉంది కాబట్టి -4 ప్లస్ √136/2. సో కేస్ 4 ఆన్సర్ ఉంది. ఇప్పుడు కేస్ 2 కేస్ 3కి వెళ్దాం. కేస్ 2 ఏంటి, -7కి 5కి మధ్యలో. సో -7 ఇంతకుముందు -7 దగ్గర ఆర్ ఈక్వల్ కేస్ 1లో రాయలే కాబట్టి కేస్ 2లో రాస్తున్నా. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -5 ఇది కేస్ 2. సో ఇంటర్వెల్లో ఫస్ట్ వన్ ఏంటి, నెగిటివ్. సో ఫస్ట్ వన్ నెగిటివ్ కాబట్టి ఏమొస్తుంది -(x-2) ఇంటూ సెకండ్ వన్ ఏంటి పాజిటివ్ కాబట్టి ఇది కొద్దిగా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది, x+7. థర్డ్ వన్ ఏంటి నెగిటివ్. సో థర్డ్ వన్ నెగిటివ్ అంటే (-). సో -(x-5) ఈక్వల్ టు 25. ఎందుకు ఈజీ అవుతుందంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా బెస్ట్ మనకి. సో ఏంటి (x-2). సో ఇది ఎంత 2, 7 - 5 ఎంత 2 ఈక్వల్ టు 25. సో ఇదేంటి -2x -(-+4) ఈక్వల్ టు 25. సో -2x ఈక్వల్ టు 4 అటు పోతే 21. సో x ఈక్వల్ టు -21/2. ఎక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉంటే చూసుకోండి, ప్రాసెస్ మాత్రం కరెక్టే. సో ఎప్పుడన్నా పొరపాటున జరగచ్చు. సో -10.5. సో x వాల్యూ -10.5 అనేది ఆ ఇంటర్వెల్లో ఉందా అంటే లేదు కాబట్టి కేస్ 2 నుంచి నో ఆన్సర్. ఒకవేళ ఆ ఇంటర్వెల్ ఉంటే తీసుకుంటాం. -7కి -5కి మధ్యలో ఉండాలి, ఇక్కడ లేదు. సో అది 25 కాదు కదా 36. అదే ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ పోతుంటాయి చూసుకోండి. ఇంతకుముందు ప్రాబ్లంలో లాస్ట్ ప్రాబ్లంలో 25 ఉన్నట్టుంది, అది రాసేసాను. ఇదేంటి 36 కదా రైట్ సైడ్ ఉంది. సో ఈక్వల్ టు 36. ఇట్లాంటివి ఏమైనా జరిగితే మీ ప్రాసెస్ కట్టి అని ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా జరిగింది అనుకోండి, ఇప్పుడంటే ఐడెంటిఫై చేసా కాబట్టి ఓకే. సో ఒక్కోసారి ఐడెంటిఫై చేయకపోవచ్చు, సో మీరు కరెక్ట్ చేసుకోండి. సో 2 క్యాన్సిల్ చేసేసారనుకోండి, అప్పుడు (x-2) అది సైడ్ క్యాన్సిల్ అయితే ఎంత 18. సో -x + 2 ఈక్వల్ టు ఎంత 18. సో అప్పుడు -x ఈక్వల్ టు ఎంత 16. సో x ఈక్వల్ టు -16. -16 ఆ ఇంటర్వెల్లో ఉందా లేదు కాబట్టి కేస్ 2 నుంచి ఏంటి ఆన్సర్, నో ఆన్సర్. సో నెక్స్ట్ అలాగే కేస్ 3. సో కేస్ 3 ఏంటి -5కి ఆర్ ఈక్వల్ టు -5 కేస్ 2లో రాశాం కాబట్టి కేస్ 3లో అవసరం లేదు, అప్ టు 2 వరకు. కేస్ 4లో నేను 2 దగ్గర ఆర్ ఈక్వల్ పెట్టా కాబట్టి ఇక్కడ అవసరం లేదు. సో ఈ ఇంటర్వెల్ ఏంటి, ఫస్ట్ వన్ నెగిటివ్.
కాబట్టి ఫస్ట్ వన్ నెగిటివ్ కాబట్టి మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2. సెకండ్ వన్ థర్డ్ వన్ రెండు కూడా పాజిటివ్సే కాబట్టి ఇదేంటి ఎక్స్ ప్లస్ 7 ప్లస్ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు ఎంత 36. సో మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2. సో మైనస్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో అంటే అప్పుడు మైనస్ 36 అవుతుంది. సో నెక్స్ట్ ఇదేంటి 2x ప్లస్ 12. సో ఈక్వల్ టు మైనస్ 36. ఇక్కడ నెగిటివ్ అటు సైడ్ తీసుకున్నాను. 2 కామ్ దిస్ క్యాన్సిల్ చేసేయండి, ఈజీ అవుతుంది. సో ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఇదేంటి ఎక్స్ ప్లస్ 6, 2 కామ్ తీసేసాం మైనస్ 18. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేసేస్తే ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ డైరెక్ట్ రాసేస్తున్నాను 6x మైనస్ 2x అంటే 4x మీకు మల్టిప్లికేషన్ చేసేయండి. సో 4x మైనస్ 12. సో మైనస్ 12 మైనస్ 18 ఇటు వచ్చేస్తుంది, అప్పుడు ప్లస్ 6 అవుతుంది. ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఫ్యాక్టరేషన్ చేసేస్తారు, ట్రై చేస్తారు, ఫ్యాక్టరేషన్ రాదు. సో అప్పుడు బీ స్క్వేర్ మైనస్ 4ac చూస్తారు, బీ స్క్వేర్ మైనస్ 4ac. అయితే ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ 4ac మీకు నెగిటివ్ వస్తుంది చూసుకోండి. అంటే బీ స్క్వేర్ అంటే ఎంత 16 మైనస్ 4ac ఎంత 24 వస్తుంది. సో బీ స్క్వేర్ మైనస్ 4ac నెగిటివ్ వచ్చింది అనుకోండి, నో రియల్ రూట్స్. బీ స్క్వేర్ మైనస్ 4ac నెగిటివ్ వస్తే నో రియల్ రూట్స్, కాబట్టి ఆ ఫార్ములా వాడక్కర్లేదు. ఒకవేళ పాజిటివ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఆ ఫార్ములా ఇచ్చేస్తారు. కాబట్టి కేస్ 4 నుంచి కూడా నో ఆన్సర్, సార్ కేస్ 3 నుంచి కూడా నో ఆన్సర్. సో ఇప్పుడు కూడా మనకి ఏంటి కేస్ 1 నుంచి కేస్ 2 నుంచి వచ్చినాయి రెండు వాల్యూస్, ఈ రెండు ఆన్సర్స్. అలాగే సేమ్ క్వశ్చన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ కూడా చేయొచ్చు మీరు. సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది అనుకోండి, ఇక్కడ ఆర్ ఈక్వల్ ఇక్కడ గ్రేటర్ దాన్ వస్తుంది, అప్పుడు ఇంటర్వెల్ వస్తుంది, అప్పుడు దీనికి దానికి ఇంటర్సెక్షన్ తీసుకుంటారు. సో ప్రాబ్లం ఏంటంటే సేమ్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది అనుకోండి, ఇక్కడ ఈక్వల్ రాదు, గ్రేటర్ దాన్ వస్తుంది, అప్పుడు ఇక్కడ కూడా ఏమొస్తుంది గ్రేటర్ దాన్ వస్తుంది. సో అప్పుడు ఈ వచ్చిన ఆన్సర్కి ఆ ఆన్సర్కి ఇంటర్సెక్షన్ తీసుకుంటారు. అలాగే సపోజ్ లెస్ దాన్ ఉంది అనుకోండి, లెస్ దాన్ వస్తుంది, అప్పుడు ఈ ఆన్సర్కి ఇంటర్సెక్షన్ తీసుకుంటారు. సో ఈ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఓపిక ఉంటే చేయండి. నాకు తెలిసి చాలామందికి ఓపిక అయితే ఉండదు, ఇప్పటికే ఎక్కువ స్ట్రెయిన్ అయి ఉంటారేమో. సో చేస్తే సూపర్ ఎక్సలెంట్.